చాలామంది ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఐరన్ కీస్, ఐరన్ రాడ్స్ పెడుతుంటారు తాళాలు. అయితే దీనివల్ల ఉపయోగం ఉంటుందా అంటే ఎటువంటి ఉపయోగం లేదు. ఇది పూర్తిగా ఒక మూఢనమ్మకం. ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఎటువంటి రాడ్స్ పెట్టవలసిన అవసరం లేదు. ఫిట్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ ఒక జనరేటర్ లాంటిది. సో బ్రెయిన్ నుంచి టోటల్ బాడీకి ఎలక్ట్రిసిటీ వస్తుంది అనమాట, సిగ్నల్స్. సో ఇప్పుడు మెదడు జనరేటర్ లాంటిది. అక్కడ నుంచి వెన్నుపాము ద్వారా, నరాల ద్వారా టోటల్ బాడీకి సిగ్నల్ వస్తుంది. మనకి ఎప్పుడన్నా కరెంటు హై వోల్టేజ్ వచ్చిందనుకోండి, ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతారు కదా, అట్లాగే బ్రెయిన్లో ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ ఎక్కువైనప్పుడు, అంటే టుగెదర్ సింక్రోనస్ డిశ్చార్జెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాడీ అంతా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. హై మూమెంట్స్, ఎక్సెస్ మూమెంట్స్ అవుతుంది. అది ఫిట్స్ అనమాట. సో ఆ టైంలో మనకి చేతిలో రాడ్లు పెట్టినా, ఐరన్ పెట్టినా బ్రెయిన్లో కరెంట్ ఏమి ఎక్స్ట్రా కరెంట్ ఆగదు. సో ఎటువంటి రాడ్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్ని బాగా పూర్తిగా రిలాక్స్ అయ్యేట్టుగా, అంటే ఎటువంటి ఇలా బట్టలు ఏమైనా టైట్గా ఉంటే లూజ్ చేయటము, దగ్గర ఎటువంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, షార్ప్ ఎడ్జెస్ కానీ దూరంగా ఉంచడము లాంటివి చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొట్టుకునే టైంలో అవి ఏమైనా తగిలినా, వాళ్ళు పడిపోయినా వాటికి తగిలి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ప్ ఆబ్జెక్ట్స్కి, షార్ప్ కార్నర్స్కి, టేబుల్స్ మీద కానీ, చైర్స్ మీద కానీ, ఇట్లా హార్మ్ చేసే, గుచ్చుకునే, తగిలేట వస్తువులకి దూరంగా ఉంచాలి. కొన్నిసార్లు ఫిట్స్ వచ్చినప్పుడు పేషెంట్స్ చేతులు కాళ్ళు టైట్గా పెట్టచ్చు. చేతిలో తాళాలు పెట్టినా, రాడ్స్ పెట్టినా దాంతో వాళ్ళు సెల్ఫ్ ఇంజరీ చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఐరన్ రాడ్స్ కానీ, హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్స్ కానీ దగ్గరగా పెట్టద్దు. అయితే పేషెంట్కి ఫిట్స్ వచ్చినప్పుడు చాలామందికి సెల్ఫ్గా ఆగిపోతాయి, తనంతట తానే ఆగిపోతాయి. కొన్నిసార్లు ఆగకుండా కంటిన్యూస్గా వస్తుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ చూపిస్తే అది ఫిట్స్ ఎక్కువ అవ్వకుండా, కంటిన్యూస్గా వెళ్ళకుండా ఇంజెక్షన్ ఇస్తారు. ఆగకపోతే స్టాటస్ ఎపిలెప్టిక్స్ అని పేషెంట్కి ఫిట్స్ కంటిన్యూస్గా ఎక్కువైపోయి దానివల్ల పేషెంట్కి ప్రమాదం జరగచ్చు, మందులు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి వెంటనే ఇంజెక్షన్ ఇస్తే ఆగుతుంది. ఐరన్ రాడ్ల వల్ల కానీ, అలాగే తాళాల వల్ల కానీ ఆగదు. అంతేకాకుండా చాలామంది టంగ్ బైట్ చేసుకుంటారు, నాలుక, లిప్స్ బైట్ చేసుకుంటారు. అందువల్ల అది ప్రివెంట్ చేయడానికి చాలామంది నోరు ఓపెన్ చేసి ఫింగర్స్ అయి పెడుతుంటారు. అలా పెట్టద్దు. పెడితే వాళ్ళు గట్టిగా కొరికేస్తారు అనమాట, కొరికేసే ఛాన్స్ ఉంటుంది. సో మౌత్ గ్యాగ్ లాంటివి పెట్టచ్చు, లేకపోతే సైడ్కి పెట్టాలి పేషెంట్ని. అంతేగాని నోట్లో వేళ్ళు పెట్టద్దు. అలాగే ఇటువంటి రాడ్స్, ఐరన్ రాడ్లు, తాళాలు పెట్టకూడదు. ఇది చాలామంది తెలియక ఇలా చేస్తుంటారు. దానివల్ల పేషెంట్ని అంటే తగ్గిపోద్ది అనుకుని చెప్పి వెయిట్ చేస్తుంటారు. దానివల్ల పేషెంట్కి ప్రమాదం అవ్వచ్చు. తగ్గకపోతే వెంటనే హాస్పిటల్ చూపించండి. ఇది చాలా అపోహ, ఈ ఐరన్ రాడ్లు పెట్టడం అనేది. ఈ మెసేజ్ని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసి ఈ అపోహను తొలగించడానికి మీరు అందరూ ఉపయోగపడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.